రైల్వే స్టేషన్ నుంచి మనం సంగం ఘాట్కి వెళ్ళాలంటే రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత ఎడం వైపు రావాలన్నమాట. ఎడం వైపు వస్తే మనకు చాలా ఆటోలు ఉంటాయి. షేరింగ్ ఆటోలు ఎంత పడతాయి, ఇండివిజువల్ ఎంత పడతాయి అని కనుక్కొని వే టు సంగం ఘాట్. హాయ్, హలో. మనతో ఉన్నారు ఇప్పుడు మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఒక ఫ్రెండ్. సో నాకు హిందీ రాదు కాబట్టి అతని హెల్ప్ తీసుకుంటున్నా. అతనికి ఇంగ్లీష్ వచ్చు. సో మేనేజబుల్గా మేము సంగం ఘాట్కి అయితే చేరుకోబోతున్నాం. అతన్ని అడిగి తెలుసుకుందాం అనమాట ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది. భయ్యా, హౌ మెనీ కిలోమీటర్స్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు సంగం? 4 kilometers, 4 kilometers. ఓకే, కెన్ వీ వాక్ 4 kilometers? Is that possible to go by walk? No, I think. But we are making it. Yes. Got to ask your name. My name is Nikhil. And what's your name? My name is Harsha. 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 Wow. Like there also that board showing only 3 kilometers. Here also 3 kilometers. There is no change in kilometers. I think it is 6 kilometers. మనం చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ ప్రయాగ్లో చాలా ఎండ ఉండడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ఇది వర్షాకాలం కాదు కాబట్టి. సో చెరుకు రసం ग्रामीण भारत को सशक्त बनाने में निरंतर प्रयास करें। मिलजुल कर ये अनुशासित संगठन మనకు కనిపిస్తున్నటువంటి తెల్ల క్యాన్స్ అన్నీ కూడా జలప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి కానీ ఆ నదిలో యొక్క వాటర్ని ఫిల్ చేసుకొని లైక్ శుభకార్యాలకి వాడుకోవడానికి వస్తాయి. అందుకోసం ఈ తెల్లని క్యాన్స్ కూడా ఇక్కడ అమ్మడం అయితే జరుగుతుంది. సంగం ఘాట్కి అయితే హోలీ డిప్ తీసుకోవడానికి వెళ్తున్నాం. అక్కడ రైన్ బసేరాలో నా లగేజ్ మొత్తం అక్కడ పెట్టేసి తర్వాత సంగం ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నా. అక్కడ హోలీ డిప్ తీసుకునేసి టెంపుల్ తర్వాత ఈ లోకల్ ఏరియాస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను చూపిస్తా తర్వాత రైన్ బసేరా ఎలా ఉంటుంది అనేసి. एवं माननीय मुख्यमंत्री योगी आदित्यनाथ जी के कुशल प्रयागराज महाकुंभ 2025 अब डिजिटल महाकुंभ बनने के लिए स्वच्छता है संजोग।
టెంపరీ రూట్స్ కూడా ఇక్కడ ఒక స్టీల్ థిక్ స్టీల్ షీట్ తోటి మట్టిపై కొట్టడం జరిగింది. సో మహాకుంభమేళా అయిపోయిన తర్వాత మేబీ ఇది తీసేసే అవకాశం ఉంది. Sangam means Tirabedi. సంగం Means Tirabedi. Both are same. దాదాపు 2 రోజుల పాటు 2000 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఈ మహాకుంభమేళా ఈ నదిగట్టుకి అయితే వచ్చామన్నమాట, సంగం ఘాట్కి. సో అక్కడ హోలీ డిప్ తీసుకొని మనము ఈ మహాకుంభమేళాలో ఈ పుణ్యాన్ని మనం తర్వాత మన ఫాలోవర్స్కి కూడా రావాలని నేను కోరుకుంటున్నా, సబ్స్క్రైబర్స్కి. దాదాపు 2 రోజులు ప్రయాణించి 2000 కిలోమీటర్లు దాటిన తర్వాత మనం ప్రయాగ్రాజ్ చేరుకోవడం అయితే జరిగింది. ఇక్కడ హోలీ డిప్ తీసుకొని మనకు ఇకపై అంతా మంచి జరగాలని కోరుకుంటూ, మన సబ్స్క్రైబర్కి అంతా మంచి చేరాలని కోరుకుంటూ ఇక్కడ పుణ్య స్నానం అయితే చేయడం అయితే జరిగింది. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే చాలా కలలుగా ఉన్నాం అనమాట ఇక్కడికి రావాలి, ఇంత దూరం. లైక్ ఎప్పుడైనా ఒక కుంభమేళాలో లైక్ పార్టిసిపేట్ చేయాలి, అక్కడ పుణ్యాన్ని సంపాదించాలి అనేసి ఈ మహాకుంభమేళా రావడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. Mommy, one more.